ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటంటారు? అయితే కన్యా రాశి వారికి అయితే కనుక ఈ నెల కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపించడం అనేది ఉంది. సో ఎక్కడ ఏది ఇబ్బంది అంటే కనుక ప్రస్తుతం ధనకారకుడు, అదృష్టకారకుడు వీరికి నీచంలోనే రాశిలో సంచరించడం అనేది జరుగుతుంది. తర్వాత వృత్తి ఉద్యోగాల స్థానంలో కుజుడు అష్టమంలో, అంటే అష్టమాధిపతి రాజ్య స్థానంలో అంటే 10వ ఇంటి నడవటం అనేది జరుగుతుంది. సో బుధుడు ఆగస్టు 22 వరకు లాభంలోనే ఉండటం అనేది జరుగుతుంది. సరే, గురుడు అయితే కనుక ఇంచుమించుగా అక్టోబర్ వరకు కూడా లాభంలోనే సంచరించడం అనేది ఉంటుంది. సో బాగున్న గ్రహాల్లో కాస్త కూస్త ఏదంటే ఆగస్టు 22 దాకా బుధుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు. సో మిగతా ఎక్కువ శాతం గ్రహాలు అయితే కనుక కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే కనిపిస్తున్నాయి. ఏ రకమైన ఇబ్బందులు అంటే ఒకసారి వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బంది పెట్టడం అనేది ఒకటి, తర్వాత కొంత నీచ జన సాంగత్యం వల్ల ఇబ్బందులు పడటం అనేది. అందులో ఆడుండొచ్చు, మగుండొచ్చు. అంటే ఎవరితో స్నేహం చేయాలో వాళ్ళతో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం తెంపుకోవాలో వాళ్ళతో చంపుకోవాలి. కానీ ఈ నెలలో ఒక్కోసారి అలా కొంత మనకేమంటాం చెడుపు చేసే వాళ్ళతో స్నేహాలు చేయవలసిన పరిస్థితి కానీ, వాళ్ళ మీద ఆధారపడి ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు కన్యా రాశి వారికి ఉన్నాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అయితే విద్యార్థులకి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. సో ముఖ్యంగా బుధుడు ప్రస్తుతం ఆగస్టు 22 అంటే ఆగస్టు 22 లోపు రాసే వాళ్ళు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఇంకొద్దిగా శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఆగస్టు 22 తర్వాత ఏవైనా పరీక్షలకు హాజరయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకొద్దిగా గట్టిగా చదవవలసిన అవసరం అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా భాగ్యాధిపతి నేచర్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా అనుకున్నంత పర్సెంటేజ్ రాకపోయే పరిస్థితి, అంటే అదృష్టం కరెక్ట్గా లేదు కదా, వీళ్ళు అనుకున్నంత రాకపోతే సో అందుకని ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉంటాయి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం లేకుండా నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? రైట్, ఏదైనప్పటికీ కూడా ఉద్యోగంలో ఉండే వాళ్ళకైతే కనుక ప్రస్తుతం మనకి ఇందాక చెప్పుకున్నాం, ఈ నెలంతా కూడా ఉద్యోగ స్థానంలో అష్టమాధిపతి, శత్రుాధిపతి, మరి కుజుడు సంచరించడం అనేది ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మధ్య మధ్యలో ఏవో రకమైన ఇబ్బందులు ఏర్పడటం అనేది ఉంటుంది. తర్వాత ఇటు జీవిత భాగస్వాముల పరంగా కూడా కొంత మధ్య మధ్యలో వ్యాకులత అనేది ఉంటుంది. సో అందుకని ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఆకస్మికంగా అప్పటిదాకా చక్కగా సాఫీగా ఉన్న వాళ్ళని ఏదో రకమైన ఇబ్బందులు పెరగటం, లేదా మనకు అప్పటిదాకా మనతో మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి శత్రువులుగా మారటం, సో మన మీద లేనిపోని చారీలు చెప్పడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఒక్కోసారి చుట్టుముడతాయి ఈ నెలలో. కాకపోతే ఆగస్టు 22 వరకు బుధుడు కొంతవరకు, అంటే అసలు వృత్తి ఉద్యోగాల కారకుడు కొంతవరకు లాభస్థానంలో మీరు సంచరిస్తాడు కాబట్టి అలా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి కొంత భంగపడినా నెమ్మదిగా పరిస్థితులు చక్కదిద్దడానికి ఉంటుంది. కానీ ఇదే రకమైన పరిస్థితి ఆగస్టు 22 తర్వాత వస్తుంది అనుకోండి, అప్పుడు సేఫ్గా ఉండే పరిస్థితి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అసలు వృత్తి ఉద్యోగాల కారకుడు కూడా ఆ తర్వాత నుంచి వేయంలోకి వస్తాడు. సో ఈ నెలంతా కూడా ఇంచుమించు అష్టమాధిపతి అక్కడే ఉంటాడు, మిథునంలోనే. అందుకని వృత్తి ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు ఆగస్టు 22 తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి. సో సాధ్యమైనంత వరకు కూడా మనం అంటే పరిసరాలు, వ్యక్తుల్ని గమనించుకుంటూ మసలటం అనేది అవసరం. అంటే ఇందాక మనం చెప్పాం నీచ జన సాంగత్యము అని చెప్పి, అంటే మన ఆఫీస్లో ఉండే ఏదో ఒక కొలీగ్ మన ఇబ్బంది పాలు చేయొచ్చు. మనం ఇన్నాళ్ళు వాళ్ళ మీద పూర్తి భరోసాగా ఉన్నాం, కానీ వాళ్ళు ఇప్పుడు మనని కాటేయచ్చు. సో అందుకని ఆగస్టు 22 దాకా సాధ్యమైనంత వరకు కూడా స్వయంగా ఆలోచించి స్వయంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. వేరే వాళ్ళ మీద ఆధారపడటం అనేది
మంచిది కాదు. ఒకవేళ వాళ్ళతోని మనం మమేకమై చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళని గమనించుకుంటూ ఉండాలి. ఎంతవరకు వాళ్ళతో మనం మాట్లాడాలి, ఏవి వాళ్ళకి మనసు విప్పి చెప్పచ్చు, ఏవి మనసు విప్పి చెప్పకూడదు, అలాంటి వాటిలో ఒక నియంత్రణ అనేది అవసరం. సో ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద బెంగపడాల్సిన అవసరం అనేది ఉండదు. మరి గురుగారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? ప్రస్తుతం జూన్ నుంచి కూడా వివాహాల పరంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. కాకపోతే సప్తమ స్థానంలో శని వల్ల ఒక్కోసారి మనం ఏప్రిల్ అనుకుంటే ఏప్రిల్లో జరగకపోవచ్చు, కానీ జూన్లోకి వచ్చేప్పటికైనా సరే అది సానుకూలం అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా మొదలెట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం చాలా అనుకూలత అనేది ఉంది. సో అక్టోబర్లోపు బాగా బలంగా ప్రయత్నాలు చేసినట్టయితే కనుక పెళ్లి వేదిక అలంకరించే పరిస్థితి ఉంటుంది. మరి గురుగారు ఎవరికైతే సంతానం లేదని బాధపడుతున్నారో వారికి సంతాన యోగం ఉందంటారా ఈ మాసంలో? ఇది వీరి యొక్క సంతాన కారకుడు శని అయి ఉండి సప్తమంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య కొద్దిగా అనుకూలత అనేది తక్కువగానే కనిపిస్తుంది. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకకంఠంతో సంతానం కావాలి అనుకుని కోరుకునే దంపతులు తక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే భర్త కావాలనుకుంటే భార్య కోరుకోపోవటం, భార్య కోరుకుంటే భర్త కోరుకోపోవటం, ఆ రకమైన సయోధ్య కలుగవటం, దీనివల్ల సంతానం వాయిదా పడుతూ ఉండటం, సంతాన మనోరథం నెరవేరకపోవటం, ఇది కొద్దిగా ఎక్కువ ఉంది. కానీ ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు ఖచ్చితంగా మాకు కావాలి సంతానం అని ఆశపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళ కళ నెరవేరబడటానికి ప్రస్తుతం అయితే కనుక మనకి ఈ నెల అంతా పాజిటివ్గా ఏం కనపట్టలేదు. సో ఖచ్చితంగా సెప్టెంబర్ నుంచి సానుకూలత అనేది ఎక్కువ ఉంటుంది. మరి కుటుంబ వాతావరణం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అయితే కుటుంబ కారకుడు కొంతవరకు శుక్రుడు నీచంలో ఉన్నాడు, కానీ భార్యాభర్తలు అన్యోన్యత మటుకు మంచిగానే ఉండటం అనేది ఉంటుంది. కానీ ఏదైతే మనకు ఉమ్మడి కుటుంబం కానీ లేదా మనం చూడవలసిన తల్లిదండ్రుల బాధ్యతలు ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి కుటుంబాల్లో అంటే భార్యాభర్తలు ఇద్దరు విడిగా ఉన్న చోట పెద్దగా సమస్య రాకపోవచ్చు. ఇలా 4-5 కలిసి ఉన్న కుటుంబాల్లో మాత్రం ప్రస్తుతం అయితే కనుక శుక్రుడు నేచర్లో ఉన్నాడు కాబట్టి మధ్య మధ్యలో ఏవో రకమైన చికాకులు కలగడానికి, తాత్కాలిక అవరోధాలు ఏర్పడడానికి ఉంటాయి. బట్ అయితే ప్రమాదకరమైన స్థాయి ఇబ్బందులు అయితే లేవు. మరి గురుగారు ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు, మరి చెయ్యొచ్చు అంటారా ఈ శ్రవణ మాసంలో? అయితే సాధ్యమైనంత వరకు కూడా ఆగస్టు 22 లోపే ప్రారంభించుకోవటం మంచిది. ఆగస్టు 22 నుంచి వ్యయంలోకి బుధుడు వస్తాడు కాబట్టి అంత మంచిది కాదు. సో ఆగస్టు 22 లోపు ముఖ్యంగా ఏర్పాటు చేసుకుంటే, ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలు చేసుకుంటే మంచిది. మరి విదేశీ యోగం ఉందంటారా? చదువుకోవడానికైనా, సెటిల్ అవ్వడానికైనా, జాబ్ పరంగా వెళ్ళాలని? అయితే ఇటు విదేశాలకి వెళ్ళడానికి మెయిన్ అనుకూలించారు. రాహు పెద్ద సానుకూలకంగా లేడు. తర్వాత దూర ప్రయాణాలకు సంబంధించిన శుక్రుడు కూడా ప్రస్తుతం ఆగస్టు 2 నుంచి నీచంలోనే ఉన్నాడు. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా అంత సానుకూలత అనేది అయితే కనుక విదేశాల పరంగా కనపట్టలేదు. అంతేకాకుండా ఇప్పటికే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకంత జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ఏవైనా సరే ఇబ్బందులు ఎదుర్కొనడానికి లేదా ఎవరి మూలకంగా అయినా సరే వీళ్ళు చిక్కుల్లో ఎదుర్కొనడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కనుక విదేశాల్లో కూడా. అందుకని ఇక్కడ ఎలాగైతే జాగ్రత్త తీసుకోవాలని ఇందాక మనం చెప్పామో అక్కడ కూడా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. మరి గురుగారు ఓవరాల్ గా అన్ని రంగాల గురించి తెలియజేశారు కాబట్టి ప్రథమార్థం బాగుంటుందంటారా? ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే ద్వితీయార్థం బాగుంటుందంటారా? సో ముఖ్యంగా ఆగస్టు 22 లోపే ఎక్కువ మంచిది. సో మొదటి 3 వారాలు మంచిది, తర్వాత నుంచి ఒకంత జాగ్రత్తగా ఉంటుంది మరింత అవసరం. మరి ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? రైట్, వీళ్ళైతే కనుక లక్ష్మీ నరసింహస్వామిని పూజించినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. వీరికున్న గోచారాల్లో ఎలాంటి ఉగ్రత ఉన్నప్పటికీ కూడా, ఇబ్బంది ఉన్నా కూడా నరసింహస్వామి అనుగ్రహంతో అవన్నీ కూడా పటాపంచలు అవ్వడానికి ఉంటుంది. కనుక ఈ నీచజన సాంగత్యం ఇలాంటివి ఏమైనా సరే వచ్చే అవకాశాలు ఉన్నా కూడా వాటిని మొదట నరసింహస్వామి తుంచేయటం అనేది జరుగుతుంది. కనుక లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.